అమెరికా రాజకీయాల్లో మరోసారి జెఫ్రీ ఎప్స్టీన్ కేసు పెనుగాలిలా ఊగిపోతుంది. ఈ వివాదానికి సంబంధించి గ్రాండ్ జ్యూరీ వాంగ్మూలాలను విడుదల చేయమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అనుయాయి అయినటువంటి అటార్నీ జనరల్ పామ్ బాండింగ్ను ఆదేశించడం వివాదాస్పదమైంది. కానీ దీనికి న్యాయపరమైన అంగీకారం లభిస్తుందా అన్నది పెద్ద ప్రశ్న. ఇది కేవలం రాజకీయ నాటకమేనా, లేక దాగి ఉన్న సత్యాలను వెలికితీసే ప్రయత్నమా అన్న చర్చ అమెరికాలో జోరుగా సాగుతుంది. ఇంతకు ఈ జెఫ్రీ ఎప్స్టీన్ ఎవరు? ఆయన మరణించిన తర్వాత కూడా ఎందుకు ఇది పెను వివాదమైంది? టేక్ ఎ లుక్. జెఫ్రీ ఎప్స్టీన్ అమెరికాలో ఒక ధనవంతుడు. అనేక మంది మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై అరెస్ట్ అయి 2019లో మాన్హటన్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ ఇది నిజంగా ఆత్మహత్యేనా లేదా హత్య అనే అనుమానాలు అప్పట్నుంచి ఉన్నాయి. అది పక్కన పెడితే జెఫ్రీ ఎప్స్టీన్ మిత్రుల జాబితాలో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా అనేక మంది రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తల పేర్లు బయటపడ్డాయి. జెఫ్రీ ఎప్స్టీన్ తో ట్రంప్ కలిసి ఉన్న వీడియోను టెస్లా అధినేత ఎలన్ మస్క్ ట్వీట్ చేసిన నేపథ్యంలో ఈ కేసు సంచలనంగా మారింది. ట్రంప్ తాజాగా తన ట్రూత్ సోషల్లో పోస్ట్ చేస్తూ గ్రాండ్ జ్యూరీ నివేదికను కోర్టు అనుమతితో బయటపెట్టాలని అటార్నీ జనరల్ ను ఆదేశించారు. రాజకీయ ఒత్తిడికి లొంగిపోయి ట్రంప్ ఈ రకంగా చేస్తున్నారని ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ తీవ్రంగా మండిపడింది. ట్రంప్ అలా పోస్టు పెట్టారో లేదో అటార్నీ జనరల్ పామ్ బాండి వెంటనే స్పందించి కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని తెలిపారు. కానీ గ్రాండ్ జ్యూరీ నివేదిక వాంగ్మూలాన్ని బయటకు తీసే హక్కు చాలా పరిమితంగా ఉంటుంది. బాధితుల ప్రైవసీని కాపాడేందుకు అమెరికాలో వీటిపై గట్టి నిబంధనలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు, డాక్యుమెంట్లు అన్నీ ఇంకా పబ్లిక్ చేయలేదు. FBI, జస్టిస్ డిపార్ట్మెంట్ ఆధారంగా తీసిన కొన్ని వీడియోలు మాత్రం చైల్డ్ సెక్స్ అబ్యూస్ మెటీరియల్ కావడంతో వాటిని విడుదల చేయడం సాంకేతికంగా కష్టమని బాండీ పేర్కొన్నారు. కొందరు రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యులు ట్రంప్కు ఇబ్బందిగా మారారు. ఈ కేసులో పూర్తి పారదర్శకత కోసం వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్లో ఒక అనధికార తీర్మానం కూడా తయారవుతోంది. కేవలం మీడియా దృష్టిని మరల్చేందుకే ట్రంప్ ఈ ప్రయత్నం చేస్తున్నారా, లేదా నిజంగా జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో దాగిన నిజాలు వెలుగులోకి తేవాలన్నది ఆయన ప్రయత్నమా అన్నది అమెరికాలో హాట్ టాపిక్ అయింది. గతంలో ఎప్స్టీన్ కు డొనాల్డ్ ట్రంప్ బర్త్డే విషెస్ చెప్పినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్లో వచ్చిన రిపోర్టుపై ఆయన మండిపడ్డారు. ఇది తన పరువు నాశనం చేయడానికి రాసిన నకిలీ కథనమని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రాండ్ జ్యూరీ నివేదిక విడుదలకు కోర్టు అనుమతి ఇస్తేనే నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు ఇది ఓ రాజకీయ డ్రామా మాత్రమే అన్న విమర్శలు ట్రంప్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.